నమస్కారం అండి. ఈరోజు నేను మీకు తెల్లటి పిండితో చపాతీలు ఎలా చేసుకోవాలా, మెత్తగా ఎలా మృదువుగా ఎలా వస్తాయనేది నేను చూపిస్తానండి. మనకు ఇందుకు తగినంత పిండినైతే మనం యాడ్ చేసుకుంటున్నాము. మన ఇంట్లో వాళ్ళని బట్టి తగినంత పిండైతే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్‌ని వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ అయితే వేయాలండి. ఈ పిండి కలపక ముందే ఆయిల్ అయితే మనం వేసుకోవాలి ఇందులో. ఈ ఆయిలు వేడి నీళ్ళు అనేటివి వేసుకోవడం వల్ల మనకు చపాతీలు అనేటివి చాలా మృదువుగా వస్తాయండి. ఈ చపాతీలు చాలామంది ఇది అన్‌హెల్తీ అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఇవి చేసుకోవచ్చు. రోజు టిఫిన్సే అంటే ఏవి చేయాలని ఆడవాళ్ళకి ఒక ఇదిలాగా ఉంటుంది కదా! ఈ చపాతీలను గనక చల్లనీళ్ళతో కలిపితే కణతల నొప్పి అనేది వస్తుంది. మనం తినడం ఆఫీస్‌కి హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించి, పిల్లలని స్కూళ్ళకి, కాలేజీలకు పంపించి, మన ఇంట్లో పనులు చేసుకొని తినేసరికి అవి చల్లగా అయిపోయి కణతల నొప్పులనేటివి వస్తాయి. కానీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే గనక మీకు ఏమీ అనిపించదు. మీరు మధ్యాహ్నం తిన్నా కూడా చపాతీలైతే మృదువుగానే ఉంటాయండి. పిండినైతే బాగా వేడి నీళ్ళు, ఆయిలు అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పిండి అయితే మెత్తగా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. మరీ గట్టిగా లేకుండా ఇలాగా సాఫ్ట్‌గా కలుపుకొని చేసుకోవాలండి. చూడండి, పిండి అయితే ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. మా ఇంట్లో అందరికీ ఈ చపాతీలంటేనే ఇష్టమండి. మల్టీగ్రెయిన్ గానీ, గోధుమల పిండితో చేసిన చపాతీలైతే నేను మాత్రమే తినాలి. ఎవ్వరు తినరు. ఈ చపాతీలైతే గనక అందరూ ఇష్టపడతారండి మా ఇంట్లో. మీరు గనక నేను చెప్పిన విధంగా చేసుకుంటే గనక మీ ఇంట్లో వాళ్ళు గూడా రోజు ఇవే చెయ్యమని చెప్తారండి. 100%. చపాతీలు ఇలా చేసుకుంటే గనక చాలా మృదువుగా, పొరలు పొరలుగా వస్తాయి. మనం వేడి నీళ్ళు వేసినందుకు కొంచెం నిదానంగా అయితే కాలుతుందండి. ఫాస్ట్‌గా అయితే కాలదు. కొంచెం టైం పడుతుంది. చపాతీ కాలడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. చూడండి, మెత్తటి చపాతీలు 2 వేళ్ళతో తుంచితే తునిగేంతలా అంత సాఫ్ట్‌గా వచ్చేస్తుందండి. చూడండి, చాలా సాఫ్ట్‌గా పొరలు పొరలుగా ఇలా వచ్చేస్తుంది చపాతీ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంతలా అంత సాఫ్ట్‌గా అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.